నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచాయి. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రపోతు చెంచు రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించి సేవా కార్యక్రమాలతో ముఖ్యమంత్రి పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు చెంచు రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న దూరదృష్టి గల నాయకుడిని కొనియాడారు. ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, రైతు సంక్షేమం వంటి అనేక రంగాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయని తెలిపారు. మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమతౌల్యంగా తీసుకెళ్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక ఆధునిక నగరాన్ని అందించాలన్న సంకల్పం ఆయనదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఎవరి పేరు చెప్పినా గుర్తుపడతారో లేదు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఈజ్ అ విజనరీ లీడర్. అతను ముందు చూపున్న వ్యక్తి. 14 సంవత్సరాలు నిరంతరాయంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు. 4వసారి మళ్ళీ ఈ టర్మ్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆనాడు సైబరాబాద్ మూలకర్త మన చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ నవ్వారు, ఇక్కడేం హైటెక్ సిటీ కట్టారు. ఈరోజు సైబరాబాద్ అనేది హైదరాబాద్కి ఒక ఉండి లాంటిది. ఆదాయం అంతా అక్కడి నుంచి వస్తుంది. ఈరోజు అమరావతి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యాలతో మరిన్ని విజయాలు చేకూరాలని ఆ దేవదేవాలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. మండలంలో ఈరోజు భారీ ఎత్తున నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజును బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా, ఎప్పుడు కనుల విందుగా ఈరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారికి, పిఎస్సి చైర్మన్ భాస్కర్ గారికి, రాష్ట్ర కన్వీనర్ మునిచంద్ర నాయుడు గారికి, మన జిల్లా మీడియా కోఆర్డినేటర్ మన కార్తీక్ గారికి, మున్రాజా గారికి, మదనాయుడు గారికి, ఇంకా శ్రీనివాసులు గారికి, భాదరావు సుందరయ్య గారికి, ఇంకా రవినాయుడు గారికి, ఇంకా ఈడున్న అందరి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు, బూత్ కమిటీ కన్వీనర్లకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని గురించి ఆయన పుట్టినరోజు మనం మాట్లాడుకున్నది గ్రామాన కార్యకర్తలు అందరితో పంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే గొప్ప రాజకీయ నాయకుల్లో, తెలివైన వ్యక్తుల్లో ప్రపంచంలో ఒకటిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు కలిగిన వ్యక్తి. దానికి నిదర్శనమే మన ఏరియాలో జరిగిన పనులే. చంద్రబాబు నాయుడు కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి పుణ్యంతో ఈరోజు తెలుగు గంగ కాలంలో 3 పర్యాయాలు ఈరోజు ఖండించుకుంటున్నాం. అంతేకాకుండా మండలిక రాష్ట్రం ఏర్పడి మండలాల పరిపాలన మన తెలుగుదేశంలోనే వచ్చింది. అంతేకాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్లు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ని ఇచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాభినందనలు. ఈరోజు ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఒక సామాన్య కుటుంబంలో, సామాన్య రైతు కుటుంబంలో పల్లెటూరులో జన్మించి ఈ పొద్దు దేశాన్ని శాసించే స్థాయిలోకి ఎదిగాడంటే చాలా మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. అంతేకాకుండా ఆయన పోరాటంలో 3 తరాల ప్రత్యర్థులు మట్టి గడిచిపోయారు. 3 తరాల నుంచి ఒక్కడే పోరాడుతున్నారు. ఆయన అంతం చేస్తారన్న నాయకుడు ఒక్కడూ లేడు. అలాగే ఆయన ఇంకో 100 ఏళ్ళైనా సరే ఉండి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకం తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటూ, ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
గౌరవ నటరత్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఒక మహత్తరమైన లక్ష్యంలో పెట్టారు. ఈరోజు ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు వేలాది లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండడం పార్టీ చేసుకున్న అదృష్టం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆయన చేసినటువంటి తెలుగు నిర్మాణం వల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా సస్యశ్యామలంగా 3 పంటలు పండించుకునే అవకాశం కూడా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. ఆ విధంగా మనం కూడా వర్తిస్తున్నాం. అటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మహావృక్షం కింద అందరూ ఉండడం మన అదృష్టం అని చెప్పి భావిస్తూ, అదేవిధంగా మండలంలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా ఈరోజు పార్టీ అధ్యక్షుడైన మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులతో నేనైనాను. మీరందరూ కూడా పార్టీకి సహకరించి వర్గ విభేదాలు లేకుండా మీ అన్నగా తమ్ముడుగా బిడ్డగా ఆశీర్వదించి పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికి అందరూ సహకరిస్తారని అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం, యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అన్న